ప్రియులారా, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బెతెస్దా ప్రార్థన మందిరంలో ఉన్న సంఘము ద్వారా ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు ప్రేమతో ఆహ్వానము అందిస్తున్నాం. ఈ దినం నుండి మరొక క్రొత్త అంశాన్ని ప్రారంభించబోతున్నాం. ఆ అంశం ఏంటంటే సమకూర్చు దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడైన యెహోవా తన ప్రజలకు వారు పోగొట్టుకున్న దానిని తిరిగి సమకూర్చేవాడని వాక్యములో మనం చూస్తాం. సమకూర్పు అనేది దేవుని కార్యం. అది తన ప్రజల కొరకై దేవుడు అనుగ్రహించేది. ఇంగ్లీష్లో దాన్ని రెస్టోరేషన్ అంటారు. రెస్టోరేషన్ అంటే తిరిగి సంపాదించుకొనుట. ఆ కార్యము దేవుడు జరిగిస్తాడు గనక యెహోవా దేవుని గాడ్ ఆఫ్ రెస్టరేషన్ అని స్తుతించి ఆరాధిస్తాం. బైబిల్లో అనేక పర్యాయములలో ఈ యొక్క సమకూర్పు అనేది మనకు తెలియచేయబడుతుంది. ఇదొక వాగ్దానం కూడా. దేవుడు తన ప్రజలకు ఇచ్చే అనేక వాగ్దానాల్లో ఒక వాగ్దానము, నేను నీకు తిరిగి అనుగ్రహిస్తాను, ఇస్తాను అని. బైబిల్లో సమకూర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరిని గురించి, ఆ సమకూర్పుని గురించి కొన్ని వారాలు మనం ధ్యానించబోతున్నాం. సమకూర్పు అనేది ఏదైనా కావచ్చు. దావీదు జీవితంలో తను పోగొట్టుకున్న సమస్తమును తను సమకూర్చుకున్నట్టుగా 3 సమూయేలు 30వ అధ్యాయములో మనం చదవగలం. ఆస్తి సంపాదన పోగొట్టుకున్నాడు, తిరిగి సంపాదించుకున్నాడు. అలాగే యిర్మీయా 33:6లో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా దయచేయుచున్నానని. ఆరోగ్యము, స్వస్థత అనేది ఒకప్పుడు ఉండింది, తర్వాత పోయింది. అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేవుడైన యెహోవా అంటున్నాడు, తిరిగి ఆరోగ్యాన్ని, స్వస్థతను నేను కలుగ చేస్తున్నాను. యిర్మీయా 33:6లో ఆ మాట ఉంది. అలాగే యోబు గ్రంథములో 42:10లో మనం చూస్తే యోబుకు దేవుడు 2 రెట్లు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చినట్టుగా చూస్తాం. యోబు పోగొట్టుకున్న దానిని అయితే ఒకటి యోబు పోగొట్టుకోలేదు, కానీ అలాంటి పరిస్థితులను కలిగించింది అపవాది సాతానుడు. యోబేమో తన యొక్క యథార్థతను కాపాడుకోవటానికి నిలిచాడు. అపవాది నష్టపరుస్తూ వచ్చాడు. దేవుడైన యెహోవా ఏదైతే యోబు నష్టపరుచుకున్నాడో దానికి 2 రెట్లు లెక్కబెట్టి ఇచ్చినట్టుగా 42వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వరకు మనం చదువుతాం. యెషయా గ్రంథము 38:6లో మనం చూస్తే దేవుడైన యెహోవా హిజ్కియాకు ఆయుష్ను 15 సంవత్సరాలు తిరిగి ఇచ్చాడు. యెహోవా దేవుడు యెషయా ద్వారా హిజ్కియాకు తెలియపరిచాడు, నీవు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని దేవుడైన యెహోవా చెప్పాడు. అయితే తను ప్రార్థించగా దేవుడైన యెహోవా తన ఆయుష్ను తిరిగి తనకిచ్చాడు. 15 సంవత్సరాలు బ్రతికేదానికి మరణించవలసిన వాడు తిరిగి జీవము కలిగి బ్రతికాడు. రెస్టోర్డ్ హిస్ లైఫ్. అలాగే కీర్తనలో మనం చదివితే
51:12 ఏముందంటే, రక్షణ ఆనందమును మరలా నాకు కలుగుచేయు. ఇంగ్లీష్ వర్షన్లో రిస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అక్కడ ఆ యొక్క కీర్తన రాసిన దైవజనుడు మరి పాపము ద్వారా రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. అయితే రక్షణ పోదు, రక్షణ నిత్యమైంది. అయితే ఏదైనా పాపము చోటు చేసుకుంటే ఆ రక్షణ ద్వారా కలిగే ఆనందాన్ని పోగొట్టుకుంటాడు. అందుకని మరలా ప్రార్థన చేస్తున్నాడు, ఆ రక్షణ ఆనందమును మరలా నాకు దయచేయి. రెస్టోర్ అంటు మీ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అలాగే మరి కొంతమంది పరిచర్యను పోగొట్టుకుంటారు. మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో మనం చూస్తే 25వ వచనములో మరి యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్న పరిచర్య అని రాయబడింది. అయితే ఆ యూదా ఇస్కరియోతు ఆ పరిచర్యను తిరిగి పొందలేదు. He did not restore the ministry which he has lost. కానీ బైబిల్లో చాలామంది పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి పొందినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఉదాహరణగా మార్కు అనబడిన యోహాను పౌలు బర్నబాలతో ఉండి మరి అపోస్తల కార్యం 13వ అధ్యాయము 13వ వచనములో వారిని విడిచి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతను తరువాత తన పరిచర్యను సమకూర్చుకున్నట్టుగా మనం చూస్తాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో మరి పౌలు కొలసీలకి రాస్తూ మరి మార్కును గురించి రాస్తున్నాడు. నాతో చెరలో ఉన్న మార్క్ అంటాడు. మార్క్ వాజ్ రెస్టోర్డ్. ఇప్పుడు పౌలుతో ఉన్నాడు, పౌలు చెరలో. అనగా మార్కు పోగొట్టుకున్న పరిచర్యను తిరిగి పొందాడు. రెస్టోర్డ్ ద మినిస్ట్రీ విచ్ వాజ్ లాస్ట్. అలాగే మరి పేతురు అంటాడు ప్రభువైన యేసుక్రీస్తుతోటి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 27 మనం చదివితే ప్రభువుని అంటాడు, ప్రభా మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం, మరి మాకేమి దొరుకును అంటాడు. అనగా ప్రభువును వెంబడించుటలో విడిచిన వాటి కొరకు మేమేం పొందుతామని. అనగా గాడ్ సెడ్, యేసు ప్రభు అన్నాడు, మీరు ఇహమందు అనేక రెట్లు పొందుతారు. అనగా నా కొరకు, నా నామము నిమిత్తము, నా పిలుపుకు విధేయులై విడిచి వచ్చిన వాటిలో అనేకమైన రెట్లు మీరు పొందుతారని ప్రభువు చెప్పాడు. రెస్టోరింగ్ మెనీ ఫోల్డ్స్ విచ్ దే హావ్ లెఫ్ట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. అలాగే బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయములో మనం చూస్తే తప్పైన కుమారుడు తండ్రి ఇంటిని ఒడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు, సమస్తాన్ని వ్యర్థపరిచాడు. బైబిల్ చెప్తుంది, ఆయన అన్నాడు, నేను కుమారుడు అని అనిపించుకుంటూ యోగ్యుని కాదు, నేను దాసుడని, పనివారిలో ఒకని. అయితే తండ్రి అన్నాడు, మరి ఈయన కుమారుడు. మరి తప్పైన కుమారుడు తండ్రి ఇంటిని పోగొట్టుకున్నాడు, కుమారత్వాన్ని, రైట్ ఆఫ్ సన్, కుమారుడిగా ఉండవలసిన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అయితే అవి రెండు సమకూర్చబడినట్టుగా మనం చూస్తాం. అలాగే మరి యేసు ప్రభు పరిచయం చేసే కాలంలో ఆయన అడుగుతూ వచ్చారు శిష్యులు, మరి నీవు మరలా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తావా అని. ఇశ్రాయేలు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. మరి వారు ఆశించారు, మెస్సియా వస్తే తిరిగి మాకు రాజ్యం స్థాపించబడుతుందని. కాబట్టి ఇజ్రాయలైట్స్ ఆర్ గోయింగ్ టు రెస్టోర్ దేర్ కింగ్డమ్ త్రూ మెస్సియా. ఇలాగ బైబిల్లో అనేక సందర్భాల్లో సమకూర్చుకోవటం అనేది జరుగుతూ ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మరి దేవుని ప్రజలే కానీ నష్టపోయిన వాటిని తిరిగి సమకూర్చుకోలేకపోయారు. దేవుడు కొన్ని తరుణాలు కూడా ఇచ్చారు కొంతమందికి, అయితే దాన్ని వారు తిరిగి సమకూర్చుకోలేని విధంగానే వారు ఉండిపోయారు.
ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిందంటే మరి సమకూర్చేది దేవుడు, పోగొట్టుకునేది ఎవరు? కొన్నిసార్లు మనుషులు మరి తమ యొక్క పొరపాటును బట్టి నష్టపరుచుకుంటాడు. ఇప్పుడు దావీదున్నాడు, దావీదు పోగొట్టుకున్నంతా కూడా మరి తన పొరపాటును బట్టే, తప్పు చేసి పోగొట్టుకున్నాడు. దేవుడు కనికరించాడు. మరి దావీదు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, మరి ఏఫోదును కట్టుకొని విచారణ చేశాడు. ఇదంతా కూడా మనము మరి 30వ అధ్యాయం 3 సమూయేలు చూద్దాం. దేవుడు కనికరించి తిరిగి ఎంత పోగొట్టుకున్నాడో అంతా తెచ్చుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును, తెలుగులో రక్షించుకున్నానుంది, ఇంగ్లీష్లో సమకూర్చుకుననే అర్థం ఇచ్చే మాట ఉంది. కాబట్టి 1 రెట్లు 1/4. అయితే యోబు విషయం మనం చూస్తే, యోబు తన పొరపాటును బట్టి పోగొట్టుకోలేదు. అది కేవలము సాతాను యొక్క మరి కారణమే, ప్రయత్నమే. దేవుడు దానికి అనుమతించాడు. ఎందుకంటే తన యథార్థతను విడిచేవాడు కాదనేటువంటి మరి సవాల్లోనికి దేవుడు అపవాది మీద చెప్పిన మాట అది. కాబట్టి దేవుణ్ణి బట్టి తను పోగొట్టుకున్నాడు గనక, తను పోగొట్టుకున్న సమస్తాన్ని 2 రెట్లు దేవుడిచ్చాడు. కనుక పోగొట్టుకున్న కాలంలో తన పడిన శ్రమ, బాధ, వ్యాధి, వాటి కొరకు 4 ఆయన పొరపాటును బట్టి కాక దేవుని కొరకు యథార్థంగా నిలబడేదానికి పోగొట్టుకున్న వ్యక్తి 2 రెట్లు పొందినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మరి పేతురు అన్నాడు, పేతురు పోగొట్టుకున్నాడు, ఇష్టపూర్వకంగా పోగొట్టుకున్నాడు, ప్రభువు పిలుపుకు లోబడేదాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు అన్నాడు, నీకైతే అనేక రెట్లు, అనగా ఇష్టపూర్వకంగా ప్రభువుకు విధేయుడై పిలుపుకు లోబట్టడానికి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దానికి అనేక రెట్లని వాక్యాలు మనం చూస్తాం. కాబట్టి ఇలాగా బైబిల్లో సమకూర్చబట్టం అనేది మరి ఆశీర్వాదకరమైన విషయం. అది అసలు బైబిలే ద బుక్ ఆఫ్ రెస్టరేషన్. ఎందుకంటే ఆదికాండములో 3వ అధ్యాయములో మరి మానవుడు పోగొట్టుకున్న సమస్తాన్ని, ఆదాము ద్వారా పోగొట్టుకున్న సమస్తాన్ని, ఏదేను మరి జీవవృక్షము, దేవునితో సహవాసము, సన్నిధి అంతా పోగొట్టుకున్నాడు, నెట్టివేయబడ్డాడు. అయితే ప్రకటన 22 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ సమస్తము సమకూర్చబడింది. అక్కడ ప్రభు అంటున్నాడు మరి 22వ అధ్యాయము ప్రకటన 5వ వచనములో, నేను సమస్తమును నూతనపరచుచున్నాను. అక్కడ పోగొట్టుకున్నది మరి భూలోకములో ఉన్న మరి ఏదేని తోటలోని దీవెనలు పోగొట్టుకున్నాడు. అయితే మరి 2వ ఆదాము చెప్పబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవుడు సమస్తాన్ని నూతనమైన రీతిలో, అంటే భూమి మీద కాదు, మరి ఏదేనులో ఉన్న సమస్తము పరలోకము నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేములో ఉంది. జీవవృక్షం ఉంది, దేవుడున్నాడు. మరి అవన్నీ కూడా అనగా బైబిల్లో మొదటి ఆదికాండం 3వ అధ్యాయములో పోగొట్టుకున్న దానిని మరి ప్రకటన 22లో సమకూర్చబడింది, తిరిగి మానవుడికి అనుగ్రహించబడింది. సో ద బైబిల్ ఇస్ ద పర్ఫెక్ట్ బుక్. ద బైబిల్ ఇస్ ది బుక్ విచ్ స్పీక్స్ అబౌట్ మ్యాన్స్ రెస్టరేషన్. చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇలాగా దేవుడైన యెహోవా తన ప్రజలకు మరి సమకూరుస్తాడు. ఇది ఒక నిరీక్షణ. ఇది దేవుని ప్రజలు ఒకవేళ మరి ఏ పరిస్థితిని బట్టి మనం పోగొట్టుకున్నా
దాన్ని తిరిగి పొందగలము అనే విషయంలో మనం ఉండాలి. ఈ దినాల్లో చాలామంది మరి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు, సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు, మరి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, మరి వారు కలిగిన ఆస్తిని నష్టపరుచుకుంటున్నారు. కొంతమంది పరిచర్యలో ఉన్నవారు, సేవకులు తమ యొక్క పరిచర్యను పోగొట్టుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ కొత్త సంవత్సరంలో వాటిల్లో ఏది మనం పోగొట్టుకున్నా దానిని మనం తిరిగి సమకూర్చుకుంటాం, సంపాదించుకుంటాం. ఇది చేయగలిగింది దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేస్తాడని మనం నమ్ముతున్నాం. సరే, ఇప్పుడంతా ఉపోద్ఘాతం చెప్పాను నేను, ఇంట్రడక్షన్. ఇప్పుడు 1 by 1 మరి సమకూర్చుకున్న వ్యక్తుల జీవితాల్లోకి వెళ్దాం. మరి ఇందాక నేను చెప్పాను, మరి చాలామందికి తెలుసు దావీదు సమకూర్చుకున్నవాడని. ఈ సంవత్సరము మరి మోటో కార్డులో ఉన్న నూతన సంవత్సర వాగ్దానాల్లో కూడా ఒకటి డేవిడ్ రికవర్డ్ ఆల్. అక్కడ 2 మాటలు రాయబడియండి. 3 సమూయేలు మరి 30 అధ్యాయంలో 2 మాటలు ఉన్నాయి. ఒకటి 18 వచనంలో ఉంది, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. అంతటినీ తిరిగి తెచ్చుకున్నాం. అలాగే మరి 19 వచనం చూడలో ఏం రాయబడిందంటే, దావీదు సమస్తమును రక్షించుకున్నది. ఇంగ్లీష్లో డేవిడ్ రికవర్డ్ ఆల్. దీని మీద మనం 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒకటి, దావీదు ఏమి నష్టపోయాడు. రెండవది, నష్టపోవటానికి కారణం ఏంటి. మూడవది, తను తిరిగి సమకూర్చుకున్న విధానం ఏంటి. గుర్తుపెట్టుకోండి, దావీదు మరి తన జీవితంలో ఒక కాలం వచ్చింది, తన ఇంటిని విడిచి మరి రాజు నొద్దుకు తను తీసుకురాబడ్డాడు. మరి ఆ పరిస్థితులన్నీ మనకు తెలుసు. దావీదు మరి గొల్యాతును చంపి సౌలుతో పరిచయం ఏర్పడి సౌలు వద్ద ఉంటూ వచ్చాడు. మరి ఆ యొక్క ఇశ్రాయేలు స్త్రీలు అన్న మాట మరి దావీదు విషయంలో సౌలుకు అసూయను కలిగించింది. కనుక ఆ అసూయ అనేది సౌలు దావీదును చంపేదానికి కారణమైంది. కనుక దావీదు తీర్మానం చేసుకున్నాడు, సౌలు తీర్మానం చేసుకున్నాడు దావీదును చంపేయాలని. మరి యోనాతాన్ ఎంతో ప్రయత్నించాడు, వీలు పడలేదు. చివరికి వాక్యం చెప్తుంది, దావీదు లేచి వెళ్ళిపోయెను. 1 సమూయేలు 20 అధ్యాయము 42వ వచనములో దావీదు లేచి వెళ్ళిపోయాడు, అనగా యెరూషలేము నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యములో మరి తిరుగులాడుతూ వచ్చాడు. సౌలు చేతిలో నుండి తప్పించుకునేదానికి తను అనేక ప్రాంతాలు గుండా వెళ్ళాడు. సౌలు దావీదును చంపాలని ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి వెతికాడు. గమనించండి, మరి దావీదు అరణ్యములో ఒంటరిగా వెళ్ళాడు. తన చేతిలో కత్తి కూడా లేదు. ఒంటరిగా వెళ్ళిన తను మరి 30వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎంతో సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? మరి దావీదును 33 అతని జనులు అతనితో కూడారు. మరి వారి భార్యలు అనగా తన యొద్ద చేరిన వారికి వారి కుటుంబస్తులు అయ్యారు. వారి మరి కుమార్తెలు అనగా వారి పిల్లలు, అంతేకాదు వారి యొక్క ఆస్తి. ఎందుకంటే మరి 30 చూస్తే అమాలేకీయులు దోచుకుని పోయిన వారి ఆస్తి. అంటే
దావీదు ఒంటరిగా వెళ్ళినాడని 40-42లో ఉంది. 30 అధ్యాయములో దావీదు ఒంటరిగా లేడు. అనేక మంది తనతో ఉన్నారు. వారి కుటుంబస్తులు అయ్యారు, వారికి పిల్లలు కలిగారు, వారికి ఆస్తి సమకూడింది. అంటే ఈ కొంచెం కాలంలో అరణ్యములో సౌలు వెంటాడినప్పుడు దావీదు సంపాదించుకుంది. ఇలా గమనించండి, దావీదు పోరాటములో, భయములో, అరణ్యములో తిరిగే దినాలలో తను సంపాదించుకున్నాడు. అనగా దేవుడు ఆయనకి అలాగే ఇచ్చాడనమాట. ఇందాక నేను చెప్పాను కదా, దావీదు వెళ్ళాడు, యెరూషలేము లేచి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళాడు. తన చేతిలో కత్తి కూడా లేదు. మరి ఎలాగింతమంది సమకూడాడు? 3 సమూయేలు 21 అధ్యాయం మనం చదివితే నోబులోకి వస్తాడు ఆయన. నోబు అనేది ఒక స్థలము. అక్కడ అహీమెలెకు అనే యాజకుడు ఉన్నాడు. అక్కడికి వచ్చి ఆయన అడుగుతాడు, నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏదైనా కత్తి ఉందా అని అడుగుతాడు. అప్పుడు అహీమెలెకు అంటాడు, ఇక్కడ ఏమీ లేదు, కానీ నీవు చంపిన గొల్యాతు యొక్క కత్తి ఇక్కడ ఉంది, అది చుట్టుబడి అక్కడ పెట్టుంది. దావీదు అడిగాడు, అది ఇవ్వు నాకన్నాడు. అనగా ఒంటరిగా వెళ్ళిన వానికి నోబులో కత్తి ఇవ్వబడింది. ఆ తర్వాత మనం చూస్తే 22వ అధ్యాయములో 1 నుండి 3 వరకు మనం చూస్తే అదుల్లాము గృహలో మరి జనులు ఆయనతో కూడా చేరారు. ఎవరు వాళ్ళు? దేవుని వాక్యం చెప్తుంది, వారు ఇంచుమించు 400 మంది. ఎవరా 400 మంది? ఇబ్బందుల్లో ఉన్నవారు, మరి అప్పుల్లో ఉన్నవారు, అసమాధానములో ఉన్నవారు వచ్చారు. అదుల్లాము గుహ. దావీదే కష్టాల్లో ఉన్నాడు, పారిపోతున్నాడు. తన ఎందుకు వచ్చింది? ప్రజలు కూడా మరి ఎన్నో సమస్యల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంలో వచ్చారు. వారు ఇంచుమించు 400 మంది. గమనించండి. మరి వారి తల్లిదండ్రులు వచ్చాడని రాయబడింది, అతని సహోదరులు కూడా వచ్చినాడని రాయబడింది. ప్రియులారా, ఇలాగా అదుల్లాము గృహలోకి దావీదుతో చేరినవారు. బైబిల్ చెప్తుంది, మరి దావీదు యొద్దకు చేరిన 400 మంది మరి 30 అధ్యాయంలో 600 మంది అయ్యారు. 600 మంది మరి దావీదుతో చేరినట్టుగా మనం చూస్తాం. 30వ అధ్యాయం 3 సమూయేలు 9వ వచనములో, కాబట్టి దావీదు అతని వద్ద ఉన్న 600 మంది అయ్యారు. మరి అంతేకాదు, మరి దావీదు మరి అరణ్యంలో తిరిగే దినాల్లో దేవుడు ఇవన్నీ దావీదుకు సమకూర్చడమే కాకుండా దావీదు ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. చూడండి, సౌలు రాజ్యం అయింది, ప్రజలు ఆయనకి సైన్యం ఉంది. అవన్నిటినీ బట్టి తను దావీదును చంపేదానికి సకల ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు దావీదును సౌలు చేతికి అప్పగించలేదు. అదే సమయంలో మనం చూస్తే సౌలు దావీదు చేతికి అప్పగించబడ్డాడు. మరి ముఖ్యంగా 2 స్థలాలలో. ఒకటి, దావీదు 24 అధ్యాయములో 1వ వచనములో ఎన్గేది అరణ్యములో ఉన్నప్పుడు, ఎన్గేది అరణ్యములో గుహలో దావీదు ఒక్కడే ఉన్నాడు. ప్రజలు ఆ టైంలో సౌలు సమూహం వచ్చి బయటుంది. ఇక దావీదు పట్టుపడతాడు. అయితే దేవుడు అద్భుతంగా అతన్ని కాపాడాడు.
రెండోది 26వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే 3 సమూయేలు 26:2లో జీఫు అరణ్యంలో దావీదు చేతికి సౌలు అప్పగించబడ్డాడు. అంటే మరి సౌలు చేతికి, సౌలుకున్నటువంటి విత్ ఆల్ హీస్ ఎమ్యూనిటీస్, సైన్యము, ప్రజలు, అధికారము, ఆయుధాలు ఇవన్నీ ఉన్న ఒక్క వ్యక్తిని చంపలేకపోయినాడు దావీదు. బికాస్ గాడ్స్ హ్యాండ్ వాస్ అపాన్ డేవిడ్. God was protecting David, his men, తనతో ఉన్న వారిని, వారి ఆస్తిని దేవుడు ఎక్కువ చేస్తున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. అరణ్యములో, శ్రమలలో సమకూడిన సంపాదన అది. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి మనం. మరి అరణ్యములో తను అలాగున్నా తను కేవలము మరి ఆస్తిని, ప్రజలను, భార్యలను సమకూర్చుకోవటమే కాదు, కానీ ఎంతో ఆత్మీయుడిగా కనపరుచుకున్నాడు. దాన్ని చెప్పాను. దేవుడు సౌలును 2 పర్యాయములు దావీదు చేతికి అప్పగించాడు. 24వ అధ్యాయములో ఎన్గేది అరణ్యములో దావీదు సౌలు మీదకు వచ్చి నిద్రపోతున్నాడు. మరి కత్తితో చంపొచ్చు, మరి ప్రక్కన ఉన్నవారు నీ శత్రువును దేవుడు నీకు అప్పగించాడు అంటున్నాడు. దావీదు అన్నాడు, నేను చంపను, దేవుని చేత అభిషేకించబడిన వాడని చెప్పి తన పై వస్త్రాన్ని అంచు చెంగును కోసుకొని ఎవిడెన్స్ కోసం వెళ్ళి, ఇదిగో నేను వచ్చాను చూసుకొని, పై వస్త్రపు చెంగు అది నేను కోసుకొచ్చానన్నాడు. సౌలు బిత్తరపోయాడు. అది ఏం చెప్తున్నా, తన ఆత్మీయతను కనపరిచాడు, ఆత్మీయత. అలాగే 26వ అధ్యాయములో జీఫు అరణ్యములో 2వసారి మరి సౌలు దావీదు చేతికి అప్పగించబడ్డాడు. అప్పుడు అబీషై ఉన్నాడు పక్కన. అబీషై చాలా బలమైన వాడు, యోధుడు. తనంటాడు, మరి నీ దేవుడైన యెహోవా నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు. ఆ సమయంలో సౌలు నిద్రపోతూ తన ఖడ్గాన్ని తన ప్రక్కనే భూమిలో నాటి నిద్రపోతున్నాడు. ఇక్కడ 3 విషయాలు గమనించండి. దావీదును చంపదూచిన సౌలు నిద్రపోతున్నాడు. దావీదును చంపాలనుకున్న కత్తి నేలను నాటి నిద్రపోతున్నాడు. మరి సౌలును చంపేదానికి యోధుడైన అబీషైను కూడా అక్కడ ఉంచాడు. అయితే దావీదు అన్నాడు, వద్దు. అబీషై అంటున్నాడు, మరి నీవు కానీ సెలవిస్తే ఒక్క క్షణంలోనే, ఒక్క పోటుతో నీ సమస్యను నేను పరిష్కారం చేస్తా. ప్రియులారా, దావీదు ఎంత ఆత్మీయతను కనపరిచాడంటే, నా సమస్యను పరిష్కారం చేయవలసింది నువ్వు కాదు, దేవుడే చేయాలా, దేవుడే చేయాలా. కాబట్టి దేవుడు ఒక దినమందు యుద్ధములో మరణిస్తాడు సౌలు. నేను మాత్రం వానిచ్చాను, దేవుని చేత అభిషేకించబడినవాడు. కనుక ప్రియులారా, మొదటగా నేనేం చెప్తున్నానంటే, దావీదు సమస్తమును సమకూర్చుకున్నాడు. దానికి ముందు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, దాని ముందు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అది మనం చూసాం. ఒక్కడిగా లేచి వెళ్ళిపోయాడు, ఒంటరివాడిగా వెళ్ళాడు. మరి అన్నీ అరణ్యములోనే మరి పారిపోతూ పోరాటములో సంపాదించుకున్నాడు. కనుక సంపాదించుకోవటమే కాదు, ఆత్మీయతను కనపరిచాడు చాలా మాదిరికరంగా. కాబట్టి ఇది మొదటిది. వచ్చే వారంలో ఎలాగా పోగొట్టుకున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన దేవా,
మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. మరి ఈ దినము నుండి మరి యొక్క క్రొత్త అంశాన్ని ప్రారంభించుకునే దానికి మీరు కృపించారు. మీ వందనాలు. ఈ అంశాన్ని మీరు మాకు చూపించారు. దేవుడు సమకూర్చువాడు, గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుని ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా సరే దానిని దేవుడు తన ప్రజలకు సమకూరుస్తాడనే దాని మీద ఉపోద్ఘాతంగా కొన్ని సందర్భాలు, మరి దావీదు విషయంలో కొన్ని విషయాలు నేర్చుకున్నా. రాబోయే కాలములో మనం సంపాదించుకున్నది తను పోగొట్టుకోవటానికి కారణాలు, పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకునే దానికి జరిగిన ఏర్పాటును నేర్చుకునే దానికి కృపనివ్వండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.